హలో అండి. ఈరోజు వీడియో అయితే శివునికి అభిషేకం అలాగే పూజా విధానం. మేమైతే శివునికి ఒకసారి ఇంట్లోనే అభిషేకం చేద్దాం అనుకున్నామండి. మేమైతే ఏ విధంగా చేసాము అనేది ఈ వీడియోలో మీకు కూడా చూపిస్తాను. శివుడు అంటేనే అభిషేక ప్రియుడు కదండి, అందుకే పంచామృతాలతో అయితే అభిషేకాన్ని అయితే చేసామండి. ముందుగా ఒక ప్లేట్లో అయితే ఇలా శివుని బొమ్మని తీసుకొని నీళ్లతో అయితే ముందుగా శుద్ధి చేసుకోవాలండి. తర్వాత అయితే ముందుగా పాలతో అయితే అభిషేకాన్ని చేసామండి. ఈ పాలతో చేయడం వల్ల అయితే మనకైతే సుఖ సంతోషాలు అయితే కలుగుతాయండి. తర్వాత అయితే ఆవు పెరుగుతో అయితే అభిషేకాన్ని చేసామండి. ఇలా చేయడం వల్ల అయితే మన ఇంట్లో ధాన్యాభివృద్ధి అయితే అవుతుందండి. అలాగే తర్వాత అయితే ఆవు నెయ్యితో అయితే అభిషేకాన్ని అయితే చేసామండి. దీని వలన రోగ నివారణ అయితే కలుగుతుందండి. ఎటువంటి రోగాలు లేకుండా మనమైతే సంతోషంగా ఉండేలా ఆ పరమశివుడైతే మనల్ని కాపాడుతాడు. మనసులో అయితే ఓం నమ శివాయ అని శివనామ స్మరణ చేసుకుంటూ అయితే మనం ఇలా అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి. తరువాత అయితే చక్కెరతో అయితే అభిషేకాన్ని అయితే చేసామండి. చక్కెరతో చేయడం వలన అయితే పరువు నష్టం రాకుండా ఉంటుందండి. అలాగే తర్వాత ఫలంతో అభిషేకాన్ని అయితే చేసామండి. అరటి పండుతో అయితే చేసాము. ఇలా ఫలంతో అభిషేకం చేయడం వలన అయితే గౌరవ మర్యాదలు అయితే కలుగుతాయి. అలాగే తేనెతో అయితే అభిషేకాన్ని చేసాము. తేనెతో చేయడం వల్ల అయితే భోగభాగ్యాలు కలుగుతాయి మన ఇంట్లో. అలాగే చివరిగా కొబ్బరి నీళ్ళతో అయితే అభిషేకాన్ని చేసాము. ఇలా కొబ్బరి నీళ్ళతో చేయడం వల్ల మనం కోరిన కోరికలు అయితే ఆ పరమశివుడు అయితే నెరవేరుస్తాడండి. ఇలా మనసులో అయితే శివనామస్మరణ చేసుకుంటూ ఇలా పంచామృతాలతో అయితే ఆ దేవునికి అభిషేకాన్ని అయితే చేసామండి. ఇలా పంచామృతాలతో అయితే ఒక్కొక్క దానితో అభిషేకం చేయడం వల్ల మనకైతే ఒక్కొక్క మంచి ఫలితం అయితే కలుగుతుందండి. తర్వాత అయితే పూజా విధానాన్ని అయితే చూద్దాము. ఇప్పుడైతే ఒక తమలపాకులు అయితే పసుపుతో గౌరీమాతను అయితే చేసుకొని కుంకుమ బొట్టును అయితే పెట్టుకోవాలి. అలాగే శివునికి కూడా కుంకుమ బొట్టును పెట్టుకొని మనమైతే ముందుగా పువ్వులతో అయితే అలంకరించుకోవాలి. తర్వాత దీపారాధన చేయడానికైతే పిండి ప్రమిదలను అయితే ఇంట్లోనే తయారు చేసుకున్నాము. అలాగే గుండుమల్లె ఒత్తుల్ని కూడా తయారు చేసుకున్నాము అండి. ఇవి కూడా శివునికి అయితే ఎంతో ఇష్టమైనవి. అందుకోసం ఇలా తమలపాకులో ఈ పిండి ప్రమిదలకి పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకొని అలాగే ఆవు నెయ్యితో గుండుమల్లె ఒత్తులను అయితే ఈ పిండి ప్రమిదల్లో పెట్టుకొని మనమైతే అగరబత్తులు వెలిగించుకొని దీపారాధన అయితే చేసుకోవాలండి. మనం రోజు చేసుకునే పూజా విధానంలాగే మనమైతే దీపారాధన అయితే చేసుకోవాలి. అలాగే తర్వాత ధూపాన్ని అయితే వేసుకోవాలండి. ధూప్ స్టిక్ని అయితే వెలిగించుకొని ఇలా ధూపాన్ని కూడా వేసేసుకున్న తర్వాత దేవుడికి అయితే నైవేద్యాన్ని అయితే ముందుగానే మనం సిద్ధం చేసుకుని ఉంచుకుంటాం కదండి. మేమైతే బెల్లం పరమాన్నాన్ని అయితే నైవేద్యంగా చేసామండి. ఒక గిన్నెలో ఈ నైవేద్యాన్ని కూడా పెట్టి దేవుడికి అయితే సమర్పించాము. అలాగే తర్వాత అయితే కొబ్బరికాయను కూడా కొట్టుకొని కొబ్బరికాయను కూడా మనం దేవుడి ముందు పెట్టుకోవాలండి. చివరిగా అయితే హారతి ఇచ్చుకుంటే మన పూజ అయితే పూర్తయినట్టేనండి. ఇలా చివరిలో అయితే కర్పూర హారతిని అయితే దేవుడికి అయితే ఇవ్వాలండి. ఇలా ఈ విధంగా మనమైతే పంచామృతాలతో అభిషేకాన్ని అలాగే పూజనైతే ఇంట్లోనే దేవుడికి చేసుకోవచ్చండి. పిండి ప్రమిదలను తయారు చేసుకోవడం అలాగే ఈ గుండుమల్లె వత్తులు ఇంకా వివిధ రకాల శివునికి ఎంతో ఇష్టమైన వత్తులు తయారీ విధానం అయితే మన ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేసామండి. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక చెక్ చేయండి.